అంటే ఏదైనా తెప్పించుకోదు రఘువంశం అంటే చాలు. కాకపోతే ఏంటంటే మనకు కొన్ని వ్యాఖ్యానాలు ఇవన్నీ కొంచెం విశేషంగా ఉంటాయి. కులం అనేటువంటిది మీరు ఏం తెప్పించుకున్నా పర్వాలేదు. విడివిడి ఒక్కొక్క సర్గలతో కూడా ఉన్నటువంటివి ఉన్నాయి. మనం ఉన్నాయి. మనం అదే రెండో సర్గ నాకు అదే చదువుకుందాం. పంపించారు. రెండో సర్గలు కూడా నేను ఇలా విడివిడిగానే అప్పుడు ముందు తెప్పించాను గురుగారు. ఆ, విడివిడిగానే తెప్పించాను మొత్తం 5 సంగతులు. అట్లానా? మొదట్లో మాకు అప్పుడు చెప్పినప్పుడు అప్పుడు విడివిడిగా ఉండేవి, విడిగా దొరికేవి. విడివిడిగా అంటే ఇది ఏ నేను రామారావేనా? బాగుండేవా బాగుంది కదా, రామారావు ఇదే తీసుకోవాలి గురుగారు. ఇది మొత్తం అంతా ఉంది కదా. అవును, ఇది మొత్తం వివరంగా ఉన్నాయమ్మా అప్పుడు మీరు బాగుంది, విడివిడిగా చాలా తీసుకున్నవి. బాగుంది. విడివిడిగా తాత్పర్యం ఒకటి అర్థం. అంటే చిన్న చిన్న పుస్తకాలు ఉన్నాయి, ఒక్కొక్కసారిగా చిన్న చిన్న పుస్తకాలు ఉన్నాయి. అవేనా మీరు అనేది? అవును. ఆ. చిన్న చిన్నవి. ఇది ఎవరిది? సంస్కృత వీళ్ళదా? భాషా ప్రచారం చలమచర్ల వెంకట శేషాచార్యుల. అదే అర్థ తాత్పర్యాలు ఉంటాయి అంతే. అంతే అంతే, అవునండి. అవును, కనిపించలేదు మొన్న ఎగ్జిబిషన్. ఇది తెప్పించుకోండి, బాగుంటుంది ఇది. అదే అవును గురుగారు, ఇదే తెప్పించుకోండి. దీంట్లో అది బాగుంటుంది. 6 సరుకులు ఆకాంక్ష కూడా ఉంది, అన్వయక్రము ఆకాంక్ష రెండు ఉన్నాయి. ముందు ఉపోద్ఘాతం బాగానే ఉంది. తర్వాత శ్లోకంలో శ్లోకం కింద పదవిభాగం, ఉద్గారతత్వం, ఆకాంక్ష, తర్వాత కింద సమాసాలు, సంధులు, దాని తర్వాత వ్యాఖ్యానం, సంస్కృత మల్లినాశ్వరి వ్యాఖ్యానం. మొదటి శ్లోకం కొంచెం ఎక్కువ ఉంటుంది, తర్వాత దాదాపు ఒక 2 పేజీల దాకా ఉన్నటువంటి మల్లినాశ్వరి వ్యాఖ్యానం చాలా మంచి ప్రసిద్ధమైనటువంటి. ప్రార్థన చేశారా? ఏంటి కదా, ఇవాళ మనం 2 పాఠాలు పెట్టాను, పాఠంతో సరిపోదని. దీంట్లో ఆభ్యంతర బాహ్య ప్రయత్నాలు అనే విషయం చెప్పినప్పుడు మనం ఒకసారి చరవణం చేసుకుంటే పూర్వం చింతన అంటే తుల్యాస్య ప్రయత్నం సవరణం అనేటువంటి సూత్రంలో సవరణం అంటే ఏమిటి అంటే తాల్వాది స్థానములు, ఆభ్యంతర ప్రయత్నములు రెండు కూడా ఏ ఏ వర్ణాలకు సమానంగా ఉంటాయో అవి 2 సవరణాలు అని సూత్రం చెప్పింది. అయినప్పుడు తాల్వాది స్థానములు అంటే ఏమిటి చెప్పుకున్నాం. 5 స్థానాలు ప్లస్ ఇంకా అన్నీ కూడా ఆయా స్థానాల్లో ఏ అక్షరాలు పుట్టాయని కూడా మనం చెప్తాం. అట్లానే ప్రయత్నాలు, అభ్యంతర ప్రయత్నం, ప్రయత్నాలు అంటే ఏమిటి అని చెప్పుకున్నప్పుడు అభ్యంతరం బాహ్య ప్రయత్నాలు 2 రకాలుగా చెప్పుకొని ఆభ్యంతర ప్రయత్నాలు చెప్పుకున్నాం. స్పృష్టేషద్ వివృత సమృద్ధ భేదాలు అంటే స్పృష్ట ఈషద్ వివృత సమృద్ధ భేదాలు అని ఆభ్యంతర ప్రయత్నాలు చెప్పుకున్నాం. ఆభ్యంతర ప్రయత్నం తర్వాత బాహ్య ప్రయత్నాలు 2 రకాలు కదా ప్రయత్నాలు అన్నప్పుడు. బాహ్య ప్రయత్నం ఏకాదశథ అన్నారు. బాహ్య ప్రయత్నాలు 11 విధాలు. అభ్యంతర అండి, ఆభ్యంతరం రెండింటికి తేడా ఉందా? తత్సంబంధంగా ఆభ్యంతరం, ప్లస్ అభ్యంతరం, దాంట్లో ఆభ్యంతరం అంటే అంతరంలో ఉన్నటువంటి లోపల అన్నట్టు. అభ్యంతర ప్రయత్నం అంటే అంతర్లేని లోపల ఉన్నటువంటి అని అర్థంలో చెప్పకూడదు. బాహ్య ప్రయత్నాలు జనకొండ వారి కలిసి కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది. ఈ బాహ్య ప్రయత్నాలు 11 విధాలు అని చెప్పారు. అదేమిటి? వివార,
సంహార, శ్వాస, నాద, ఘోష, అఘోష, అల్పప్రాణ, మహాప్రాణ, ఉదాత్త, అనుదాత్త, స్వరితములు అనేటువంటి 11. వివార, సంవార, శ్వాసో, నాదో, ఘోషో, ఘోషోల్పప్రాణో, మహాప్రాణ, ఉదాత్త, అనుదాత్త, స్వరితశ్చేతి అని వృత్తి. ఈ 11లో చివర ఉన్నటువంటి ఉదాత్త, అనుదాత్త స్వరితాల గురించి మనం చెప్పుకుందాం. అచ్చులకు సంబంధించినటువంటిది మనం చెప్పుకుందాం. అంటే 11 3 పోతే 8. ఈ 8లో కూడా గమ్మతేమిటి అంటే వివార, శృంగార, శ్వాస, నాదఘోష, అఘోషాలు అనేటువంటి 6 అల్పప్రాణ, మహాప్రాణాలు 1. అంటే ఒకే వర్ణానికి అల్పప్రాణ, మహాప్రాణాలలో ఒక భాగం అవుతుంది. వివార, సంవార అనేటువంటి మళ్ళీ దాన్ని 2 భాగాలు చేస్తే దాంట్లో ఒకటి అవుతుంది. అంటే ఒకదానికి 2 రకాల, ఒక వర్ణానికి 2 రకాల బాహ్య ప్రయత్నాలు వస్తుంది. అల్పప్రాణ, మహాప్రాణాలు అని ఒక దిక్కు మొత్తం హల్లుల్ని, అచ్చుల హల్లుల్ని ఒక 2 భాగాలు చేస్తే అల్పప్రాణాలు కొన్ని, మహాప్రాణాలు కొన్ని. అవి పోగా మిగిలిన మళ్ళీ అది ఆ ప్రయత్నాలు వేరు. అంటే అభయభద్ర మరి 2 రకాలు అనుకుంటారు బాహ్య ప్రయత్నాలు. దాంట్లో అల్పప్రాణ, మహాప్రాణం అనేటువంటి ఒక విధానం వేరు. అట్లానే వివార, సంవార, శ్వాసనాద, ఘోషం అనేటువంటి విధానం వేరు. అంటే ఒక వర్ణానికి ఈ ఈ ఈ అల్పప్రాణ, మహాప్రాణాలు ఒకటిగా చేరుతాయి. అంటే మొత్తం హల్లులు 2 రకాలు, అల్పప్రాణ, మహాప్రాణాలు. మళ్ళీ అవే హల్లుల్ని ఈ వీటిలో కూడా చేర్చబడుతుంది. వీటిలో మళ్ళీ ఒక 3 వస్తాయి. అవి ఏమిటి కింద చెప్పుకుందాం మనం. దీంట్లో మీకు పాఠంలో చెప్పాను కదా, ఆ కింద పాఠంలో వచ్చింది, అక్కడ మిస్ అయినా అని చెప్పి ఇక్కడ నేను పెట్టాను. తర్వాత పెట్టినట్టు ఖరో, వివార, శ్వాస, ఘోషాశ్చ, హషః, సంవారనాదాఘోషాశ్చ వర్గ. అవి ఖరులేమో అవి హష, సంవారనాదాఘోషాశ్చ. ముందు అల్పప్రాణ మహా తీసుకుందాం. వర్గాణం ప్రథమ, తృతీయ, పంచమ, యణశ్చ అల్పప్రాణ. అంటే హల్లుల్ని 2 భాగాలు చేస్తే వర్గలో, కచటతప వర్గల్లో పంచవర్ణాల్లో ప్రథమ, తృతీయ, పంచమ ఇవి అల్పప్రాణాలు. ఎన్నులు కూడా యారాలావ. అంటే అల్పప్రాణం అంటే ఏమిటి? ప్రాణం అంటే గాడుపు. మనం పలికేటప్పుడు మనలోంచి వచ్చేటువంటి గాడుపు మనం వీటి కొరకు కొంచెమే వినియోగిస్తాం. యా, రాలావ అన్నప్పుడు మనకు గాడుపు వస్తుంది కానీ మనం ఇక్కడ పెదవి దగ్గర చేయబెట్టుకుంటే తక్కువ. అంటే మనకు తెలియడానికి మనం ఎట్లా మన ముఖం మీద చేయబెట్టుకుంటే తెలుస్తుంది. ఈ కచట తప, గజడ దబ, యమానలు ఇవి అల్ప ప్రాణాలు. అట్లానే ఎరవలు. ఇవి అయిపోయిన తర్వాత మిగిలినటువంటి ఏమిటి? వర్గాణం ద్వితీయ, చతుర్థ వర్ణ. వర్గలో ఉన్నటువంటి ద్వితీయం అంటే కచట తప, గజడ దబ. ఇవి మనకు స్పష్టంగా ఘాటు తాకుతుంది కాదు. కచట తప ఉన్నప్పుడు తాకుతుంది, మనం పెద్దగా తాగదు. కానీ ఘా అంటే మాత్రం ఖచ్చితంగా తాగుతుంది. మహాప్రాణాలు మనం చేయి పెట్టుకుంటే తెలుస్తుంది. అట్లానే షలశ్చ, షల్లులు. షెల్ అంటే ఏమిటి? శేషసర్హల్ అనేటువంటి షెల్. ఇవి మహాప్రాణాలు. అంటే మొత్తం వచ్చేసాయి ఇక్కడికి. వర్గాణం ప్రథమ అనేటువంటి వాటితోని కచట వర్గులు వచ్చేసాయి. ఇట్లా ఎన్నులు, షెల్లులు కలిపితే మిగిలినట్టు వచ్చేసాయి. అంటే హల్లులు మొత్తం వచ్చేసాయి. హల్లులు మొత్తం 2 భాగాలు చేస్తూ దాంట్లో అల్పప్రాణాలు, మహాప్రాణాలు అని చెప్తున్నారు. తర్వాత మళ్ళీ ఇవే హల్లుల్ని మళ్ళీ 2 రకాలు చేశారు. అదేమిటి? ఒకటి ఖర్రు, ఒకటి హష్. కర్ర అంటే ఏమిటి? ఖప, చఠ, చటతౌ, కపయ్య, శశ, సర్ వరకు హల్లు కాదు. మళ్ళీ పైనకి వస్తుంది, హర్ష్లో వస్తుంది.
హష్ అంటే ఏమిటి? అయవరట్ లాన్ మగణనం జభై ఖడధష్ జబగడదష్ వరకు. హష్ ఖర్ రెండు కలిపి మొత్తం హల్లు. ఇట్లా ఇక్కడ అనుకొరకే హా ఇక్కడ వచ్చేసింది. ఇక్కడ వెనుక షెల్లులో అక్కడేమో షెల్లు లాగా తీసుకున్నాం, ఇక్కడేమో షర్ వరకు తీసుకున్నది, అంటే కర్ర వరకే, కర్ర అన్న చోట రేఫ్ వరకు తీసుకుందాం. అందుకొరకు హా అటు నుంచి మనం తీసుకుందాం. అందులో రెండు రకాల హాకారం రెండు రకాలు ఉండడంతో ఇటువంటి ప్రయోజనం అనమాట. దీనికి ఎటు తీసుకోవచ్చు అటు తీసుకోవచ్చు అని. అయితే ఈ ఖర్ర అనేటువంటి వర్గలో ఇవి వివారాహ శ్వాసాహ అఘోషాశ్చ. అంటే వివారం అంటే ఏమిటి? ఇంతకు చెప్పుకున్నాం. వివారం అంటే ముఖాన్ని విప్పారింపజేయడం, కొంచెం చేస్తూ ఉంటారు. అంటే క ఖ గ ఖ ఖ క ఖ అనేటువంటి ఇవన్నీ కూడా మనం తెలుస్తాం. క ఖ గ గ ঙ ఛ ఛ జ ఝ ఞ. ఖర్ర అంటే పంచమాక్షరాలు కావు, ఇవి వివారములు. శ్వాస వస్తుంది అంటే ఎందుకు చెప్పుకున్నట్టు కదా. అఘోష అంటే ధ్వని, ఘోషధ్వని అఘోషధ్వని అని రెండు రకాలు. ఘోష అంటే కొంచెం గంభీరంగా వచ్చే ధ్వని ఘోష. అఘోష అంటే గంభీరంగా కాకుండా ఉండేది. వివారము, శ్వాస, అఘోష అయినటువంటి ఖర్రలు. కపచట చేతవు కపయ్యు శస్సరు హల్. హర్షులు ఏమవుతున్నది? ఈ ఘోషాలు అంటే గజడ బలింట వస్తుంది. కాకు గాకు, ఖానేమో కాకాలు ఈ అఘోషలు. గా అనేసరికి ఘోష వస్తుంది. ఇట్లా ఇంకా ఒక్క నిమిషం. ఇది నన్ను మధ్య మధ్య సతాయిస్తుంటుంది. ఇవి సంవార నాద ఘోషాశ్చ. వివారం అంటేనేమో ముఖ విప్పారుడు అన్నాము. అట్లానే సంవారం అంటే కొంచెం ఇంతకుముందు సంవృతం చెప్పుకున్నాం కదా, ముఖంలో కొంత గర్రాగా రావడం వస్తుంది అని చెప్పుకుంటారు. నాదధ్వని వస్తుంది, ఘోష వస్తుంది. ఇవి వీటికి ఫష్ అనేటువంటి వాటికి వస్తుంది. అయ్యవరటలోని నుండి ఇక్కడ వరకు ఉన్నటువంటి ధ్వనులు. ఇట్లా రెండు రకాలైనటువంటి భాగ్య అభ్యంతర ప్రయత్నాల్ని మిగతా మూడేమో మనం ముందుకు చెప్పుకున్నాం. అచ్చులకు కింద మూడు మహాప్రాణాలు, అల్ప ప్రాణాలు ఒక రకంగాను, అట్లానే వివార శ్వాసాకోశాలు ఒక రకంగాను, సోమవారనాథ కోశాలు ఒక రకంగా. ఈ విధంగా హల్లుల్ని రెండు భాగాలు చేసి వస్తుంది. కనుక ఇన్ని రకాల దీంట్లో మీరు ఒకవేళ టేబుల్ వేసుకుంటే ఏ ఒక్క వర్ణానికి ఇంకొక వర్ణానికి సమానత్వం రాదు. ఒక కాను, ఒక ఖాను, ఒక గాను, రెండు వర్ణాలు తీసుకుంటే మీరు ఇది మొత్తం వెతికినా కూడా ఈ శ్వాస ఉన్నటువంటి వర్ణాల్లో మళ్ళీ అల్ప ప్రాణాలకు తేడా వస్తుంది. ఇది అల్ప ప్రాణం అయితే అది ఇది కాదు. కనుక మీరు ఏ విధంగా వెతికినా కానీ ఇన్ని రకాలైనటువంటి వర్ణాలు హచ్చులలో హల్లుల్లో ఎక్కడ కూడా ఒకదానికి మరొక దానికి రావాలంటే సవర్ణత్వం రావాలంటే రాదు. మళ్ళీ దానికి అదే వర్ణం వస్తుంది. ఇది దీని యొక్క ప్రత్యేకమైన విధానం. అంటే ఎక్కడైనా సవర్తం కావాలంటే అప్పుడు ఏదో అడ్జస్ట్ చేసుకోవాలి. కవర్కు కచర బొరగలు అనేటువంటి విధంగా తీసుకోవడం కానీ అది కానీ తీసుకోవడం కానీ మొత్తం కరెక్ట్గా జరగాలి. ఒకదాని ఒకటే కరెక్ట్గా సవర్ణత్వం వస్తుంది. ఇది సవర్ణంలో అని చెప్పబడేటటువంటి మన యొక్క స్థానాలు ఏమిటి అనేటువంటి దాన్ని కొన్నాం. ఈ కింద పాఠంలో ఈ ఇదన్నా కూడా దీనికి సంబంధించిన కింద వివరణ లేదు. నిజానికి ఇది నా పాఠంలో నేను ఇది ఎప్పుడో దాదాపు 5-6 సంవత్సరాల క్రితం ఎప్పుడో
దాంట్లో సంస్కృత సిద్ధా సింధులో టెక్స్ట్గా పాఠాలు పెట్టాను, రోజు ఒక పాఠం పెట్టుకుంటూ వచ్చాను. ఇక్కడ ఏదో మిస్ అయింది, ఈ పాఠం ఎందుకు మిస్ అయిందో జ్ఞాపకం లేదు. ఇది ఈ ఖరోవర్ అనేటువంటి ఈ వృత్తి మాత్రం దాంట్లో లేకుండా, ఆ పాఠం లేకుండా ఏదో అయిపోయాను. నేను దీంట్లో మళ్ళీ ఇవాళ చూసి ఈ విషయం లేదు, మళ్ళీ నెక్స్ట్ పాఠంలోకి ఇంకోటి ఏదో పోతుంది. అందుకని చెప్పి దీంట్లో ఇది పెట్టాను, కానీ కింద వివరణ దీనికి సంబంధించి మొత్తం లేదు. ఈ విధంగా ఘోష అనే విషయం కింద చెప్పబడ్డ దాంట్లో లేదు. నేను తర్వాత వస్తే దాన్ని మళ్ళీ ఒకసారి తెలుగులో మళ్ళీ రాసి పెడతాను. అది లేదు, కానీ ఇక్కడ మనకు కావాలి కదా, ఈ పాఠంలో కావాలి. కేవలం స్థానాలు చెప్పినంత మాత్రం కాదు, అంటే అవి వాటి సంఖ్య చెప్పడంత మాత్రం కాదు, వాటి ఉదాహరణలు కూడా కావాలి కనుక దీంట్లో ఉంది. రెండవ వృత్తిలో కర్రు ఖర్చులు వస్తాయనే విధంగా చెప్పడానికి కొరకని నేను మళ్ళీ దీన్ని ఇంక్లూడ్ చేశాను. నేను దాంట్లో కింద చూస్తే కింద లేదు, డీటెయిల్ లేదు. దాని తర్వాత నేను చూస్తాను. ఒకసారి గురుగారు, ఈ వివారహకి సంవారకి రిలేటెడ్ ప్రత్యాహారం ఒకసారి చెప్పండి గురుగారు. కర్ర అన్నారు కదా, వివారహకి కర్ర అంటేనండి? వివారం అంటేనేమో అభ్యంతర ప్రయత్నంలో కొంచెం ముఖం విప్పారి మాట్లాడేది కొంచెం కానీ బాహ్య ప్రయత్నం. ఆ ప్రత్యాహారం, అక్షరాల ప్రత్యాహారాలు చెప్పండి గురు. అనేసరికి మనకు ముఖంలో ఈ చెంపల దగ్గర కొంచెం అవును, కొంచెం మెచ్చుకుంటుంది. అవును, కానప్పుడు ఏం రాదు. సుమృతం అంటే కొంచెం దాన్ని మనకు తెలియకుండానే మనం కొంచెం వంకరగా చేస్తుంటుంది ప్రయత్నంగా. అవును, హర్ష అన్నప్పుడు యా వా అన్నప్పుడు ఇక్కడ వస్తుంటాయి, తేడా వస్తుంటాయి. అది సంవారం అనేది. అంటే చాలా సూక్ష్మ తేడా వస్తుంది. అంతగా స్పష్టంగా మనం గుర్తుపట్టడం కాకపోవచ్చు, కానీ వ్యాకరణ పండితులు దాన్ని బాగా ఇక్కడ ప్రాత సూక్ష్మ బంగారం జోకినట్టుగా ఏ వర్ణాన్ని ఎట్లా చేయాలనేటువంటి దాన్ని చాలా సూక్ష్మంగా వర్ణం. అందుకనే రుద్రును అని చెప్పుకున్నాం కదా, అట్లా రుకారానికి ఎంత తేడా, రాకు రూకు రూ అనేటువంటి అట్లా వీటిని కూడా అంత వ్యాకరణ చేసి దాన్ని మనం కరెక్ట్గా చూసి మనకు వస్తలేదు కదా అని అనుకుంటే కాదు, అది శాస్త్రం చెప్పిన దాని ప్రకారంగా ఫాలో. కొంచెం మనకు కనబడతాయి, ఘోషలు కనబడుతుంటాయి స్పష్టంగా. దాని అల్ప మహాప్రాణాలు కనబడుతుంటాయి. అందుకొరకే గచ్చటబులు ఏదో అల్ప ప్రాణమో మహాప్రాణం అంట, ఒత్తు అక్షరం అని తెలుగులో అంటాం కదా, ద్వితీయ ఒత్తు అక్షరం. ఇది అల్ప ప్రాణ మహాప్రాణాలని అంటే ఇతరులు మనం ఎన్నోసార్లు చెప్పుకున్నప్పుడు కూడా సందర్భానుసారంగా మళ్ళీ ఇక్కడ చెప్పుకునేది ఏంటంటే, అల్ప ప్రాణముతోని పదాల యొక్క అర్థాలు వేరే వస్తాయి, మహాప్రాణాలతో అర్థాలు వేరే వస్తాయి. మన అర్థాలు మారిపోతాయి. అల్ప ప్రాణం బదులు మహాప్రాణం వాడిన, మహాప్రాణం బదులు అల్ప ప్రాణం వాడిన అర్థాలు మారిపోతాయి. సరే, మనం పెద్దగా పట్టించుకోకపోవచ్చు. ఒకవేళ సరే అర్థమైతే చాలు కదా మనకు, ఏదైతే ఏదో వర్ణం అనుకుంటే కాదు. అంటే ఎవరైనా అంటారు ఏదో ఒకటి అండి, వినేవాడికి అర్థమైతే చాలు కదా, అది అల్పం అయితే మహాప్రాణం అయితే అనేటువంటివి నిర్లక్ష్య దూరం ఉంటారు, కానీ పండితులు దాన్ని అంగీకరించరు. ఎందుకంటే అది ఖచ్చితంగా మనకు, అంటే మేము వినేటప్పుడు కాకపోవచ్చు, కానీ గ్రంథస్థం చేసేప్పుడు మాత్రం అర్థాలు మారిపోతాయి. స్తంభము ఎంత తేడా ఉంది. స్తంభం అంటే ఎవరు చెప్పిన విషయాలే మళ్ళీ గుర్తు చేసుకుంటున్నాం. స్తంభం అంటే ఏమిటి? ఆ స్తంభ బ్రహ్మ పర్యంతం అంటారు. ఆ స్తంభ బ్రహ్మ అంటే స్తంభం అంటే నరసింహస్వామి పుట్టినటువంటి స్తంభం కాదు, పిల్లరు కాదు. స్తంభ అనే అల్ప ప్రాణానికి కేవలం గడ్డి పరక అని అర్థం. మన ఇంట్లో దొరికేటువంటి ఏదో గడ్డి పరక స్తంభం అవుతుంది. అంటే గడ్డి పరక నుంచి మొదలుకొని బ్రహ్మ పర్యంతం. బ్రహ్మ అంటే చతుర్ముఖ బ్రహ్మ కాదు, భగవంతుడు అనే అర్థంలో ఒక స్తంభ అంటే అత్యల్పమైనటువంటి స్తంభ అనేసరికి ఒక మహా పెద్దగా మనకు కనబడేటి ఇంటికి పిల్లరు. అది అట్లానే షష్ఠి ఉంది. ఎక్కడో చోట షష్ఠి పూర్తి చోట షష్ఠి పూర్తి అని రాశారు.
ఇది, అది కూడా పండితులకు సంబంధించిన కార్యక్రమం షష్ఠపూర్తి ఆయన జరుగుతుంది కూడా ఆయన అడిగారు అయ్యండి వాడెవడు చెప్పేది ఏం లేదండి ఇట్లా రాశాడు అని. ఎందుకంటే ఆయన అడుగు చెప్పుకున్నామండి దీని గురించి. ఉమ్, ఆయన ఎవరో చల్లపిల్ల వెంకటశాస్త్రి గారి షష్ఠి పూర్తికి ఆ, ఆ, ఆయన మామూలు ఒళ్ళు పట్టించుకుంటున్నారు, మెసేజ్ చేయించుకుంటున్నారు ఉమ్, ఆ బార్బర్ చేత. ఉమ్, ఈయన ఎవరు, మన కరుణశ్రీ, జంజాల పాపేశ్వరశ్రీ గారు ఒక చిన్న కుర్రాడు. ఉమ్. ఆయన వెళ్ళి షష్ఠి పూర్తి శుభాకాంక్షలు అండి అని చెప్పాట గురువు గారు ఈయనకి. అప్పుడు ఆయన మెసేజ్ చేసిన వాటిని తిరిగి అంత గట్టిగా వత్తకరా అన్నట్టు. అది జరిగింది. అని అంటే అది మామూలు వాళ్ళకి అర్థం కాకపోవచ్చు ఎందుకంటే ఇది అర్థమైంది. ఉమ్, అలానే మనకు చాలా వస్తాయి. అస్థి పదం ఉన్నది. ఉమ్. అస్థి అని కొంచెం గడ్డేసేస్తే ఆస్తికులు అంటే చాలే. ఆస్తికులు అంటే కానీ కందరము కందరం కంధర కందరము కందర కందర అదే ఖర ఆ? ఖర ఖరే కరము ఖరము ఖరము. కరము కరము ఖరము అందుకొరకే దేవాలయంలో ప్రభో శంకర అంటే ఆయన మెచ్చుకుంటున్నావా తిడుతున్నావా బాగా మహా భక్తి ఎక్కువైపోయి చెప్తుంటారు. నేను చెప్పాను మీకు ఇద్దరు కూడా విద్యార్థిని పదం ఇది పిల్లలందరికీ తెలుసు పదాలు క్లాసులు చెప్తుంటే. దాంట్లో ఆ సమయంలో ఏదో కార్యక్రమం జరిగితే ఒక ఒక లెక్చరరే అన్నాడు ప్రియమైన విద్యార్థులారా అని మీరు అందరు మాకే చూశారు. గురుగారు ఏమిటి అని మీరు సైలెంట్ గా ఉండండి ఇప్పుడు మనం అనేది వెలికి కాదు అని. కరెక్టేనండి, విద్యార్థి కూడా, ఎందుకంటే అటెండెన్స్ కంపల్సరీ కదా, విధి కదా. ఆర్తి అటెండెన్స్ కోసం వచ్చేవాడు విద్యార్థి. వాడు ఆర్తి బాధపడతాడు. ఈ రోజు ఏమండి? బాధపడేవాడు దురదృష్టవంతుడు. అది విద్యార్థి అనేవాడు కూడా ఉన్నారు. విద్య వల్ల ఆర్తిని పొందేవాడు. అర్థాలు అని చెప్పాను. ఇప్పుడు రెండు అక్షరాలు ఉన్నాయి, ఒకటి అల్పపురాణం ఒక మహాపురాణం. రెండిట్లో ఏది ఎటు చేసినా 4 రకాల పదాలు దండానికి వస్తాయి మనకు. విద్యార్థి ఒకటి, విద్యార్థి రెండోది, విద్యార్థి మూడోది, విద్యార్థి నాలుగోది. ఈ 4 విద్యార్థి తెలుసు మనకు, విధిని కోరేవాడు, విద్యను కోరేవాడు. విద్యార్థి అయితేనే మాత్రం ఏమవుతున్నది, విద్య చేత ఆర్తి బాధపడేవాడు, ఆర్తి గలవాడు. అంటే చదువు రాని వాడు అని అర్థం. చదువు అంటే ఇబ్బంది పడేటువంటి వాడు. విద్యార్థి అంటేనే విధి చేత బాధపడేవాడు. అంటే దురదృష్టవంతుడు. విద్యార్థి అంటేనేమో భక్తుడు, విధిని కోలే విద్య అని రకరకాల అర్థాలు అయిపోవచ్చు. అలాగే 4 రకాల అర్థాలు మారిపోతాయి. అర్థాలు కరెక్ట్ అయిన ప్రయోగం చేస్తుంటే అట్లా ఆ సంయుక్త అక్షరాన్ని మనం సరిగా సంయుక్తంగా అదే మహాప్రాణపురం పలకకపోతే, అట్లానే ఇవి కూడా శేషసాలు పలకకపోతే అర్థం కూడా మారిపోతుంది. శంకరో అన్నారు అనుకోండి, శంకరో నరకాయ, అది శంకరో నరకాయ అంటే కష్టమే. అట్లా ఉంది కదా, ఒక పండితుడు చెప్తాడట ఏమిటంటే, యద్యపి బహునాధీశే పఠరే పుత్ర వ్యాకరణం స్వజనో మా భూతు సకలం శకలం సకృతు శకృతు అని. అంటే ఏం చదివినా చదువుకోకపోయినా కనీసం వ్యాకరణైనా నేర్చుకోరా అన్నాడు. వ్యాకరణ శాస్త్రం నేర్చుకుంటే అర్థం తెలుస్తుంది.
ఎందుకంటే స్వజన శ్వజనో మాభూతు. స్వజనం అనే చోట శ్వజనం అనే అంటే అర్థం మారిపోతుంది, మొక్కలు అవుతాయి. ముక్కలవుతాయి. సకలం శకలం. మొక్కలు మొక్కలు. ఆ, సకలం తీసుకురానే చోట శకలం అనే కానీ, శకలం చోట సకలం కానీ, కేవలం శకలం అంటే ఓ ముక్కలు తీసుకురా అనే చోట సకలం పట్టుకొస్తే కష్టం. అట్లానే సకలం తీసుకురాన్నప్పుడు శకలం అంటే కూడా తప్పి. సకృతు శకృతు. సకృత్ అంటే ఒకసారి, శకృత్ అంటే చండాలం. పేడ ఒక మాంసం కదా ఏదో ఉంది అర్థం. పేడ పేడ జంతు పేడ తేడా. అదే అదే చండాలం. పెండ పెండ యా. పెంట పెంట. పెంట పెంట జంతు వదిలే పేడ ఉంటే మనం పెండ అంటాం. ఉమ్. ఆ, ఈ వాటిని మనం స్పష్టంగా అర్థం చేసుకొని చెప్పాలి. వాటిని ఎట్లా పలుకుతున్నా అంటే మనం పలికే టైంలోనే ప్రతి పదం మీద గుర్తింపు ఉండాలి. ఏం పలుకుతున్నాం, ఒక్కోసారి పొరపాటున పలకవచ్చు, పలికితే మళ్ళీ వెంబడి సవరించుకోవాలి మనం. కాదు ఇట్లా మనం పలకాల్సింది అని. అదే మనం గుర్తున్న దృష్టిలో రావాలి. అదే అక్షరం మన నోట్లో నుంచి వెళుతున్న ప్రతి అక్షరం మీద మన దృష్టి ఉండాలి. ఉంటే అవుతుంది. ఇది గమనించాలి. కనుక ఈ అక్షరాలు ఈ ద్వారా వస్తుంటాయి. వీటికి సంబంధించిన వాళ్ళ యొక్క పాఠం యొక్క సారాంశం ఇది. తర్వాత శ్లోకాలు చూసుకుందామా? జానక్యాః కమలాంజలిపుటే యాః పద్మరాగాయితాః యస్తా రాఘవమస్తకే చ విలసత్ కుందప్రసూనాయతాః దస్తా శ్యామలకాయకాంతికలితాయా ఇంద్రనీలాయితాః శ్రీరామ వైవాహిక తాటికొండ వారు ఉన్నారు. ఇతరు తాటికొండది అర్థం పాటిబళ్ళ వారు చెప్పండి. చావలి వారు సారీ అండి, ఫోన్ కాల్స్ మ్యూట్ చేయకుండా పోయినారు. ఏమండి మ్యూట్ చేయకుండా పోయినారు అందుకొరకు వస్తుంది. జానక్య కమలాంజలి పుటే యాపద్మరాగాయితాః. ఇది శ్రీరాముడు రాముల వారు సీతాదేవి వివాహ సందర్భంలో వాళ్ళు తలంబరాలు పోసుకుంటుంటే అవి ఒక్కొక్క స్థానంలోంచి మారుతుంటే వాటి మెరుపులు ఎలా మారాయి, రంగులు ఎలా మారాయి అన్నదాన్ని వర్ణించిన శ్లోకం ఇది. జానక్య కమలాంజలి పుటే, కమలామలాంజలి పుటే, కమలాంజలి పుటే ఇందులో కమలాంజలి కమలాంజలి అండి, కమలామాంజలి శాస్త్రంలో ఉండే గణం సరిపోదు. నేను ఇది దాంట్లో నెట్లో చేసి కాపీ చేసి పేస్ట్ చేశాను. అక్కడ మిస్ అయినట్టు వాడు పెట్టిన దాంట్లో మిస్ అయింది అంతే. సీతాదేవి యొక్క కరకమలములు అంజలి అంటే రెండు చేతులు దోషిళ్లతో ఉన్నప్పుడు పద్మరాగాయుత పద్మరాగాల కాంతిని పోలిన, ఎందుకంటే ఆ అమ్మవారి చేతులు ఎర్రగా ఉన్నాయి, అందుకని పద్మరాగాల కాంతులతో అవి ఆ ముత్యాలు మెరుస్తున్నాయి. న్యస్తా రాఘవ మస్తకేచ, రాముల వారి నెత్తి మీద ఉంచబడినప్పుడు కుంద ప్రసూనాయిత విలసత్ కుంద ప్రసూనాయిత, తుమ్మెదల ప్రసూనాయిత అంటే కుందం అంటే ఏమిటండి? మొల్ల పూలలాగా మెరుస్తున్నాయి. స్రస్తాశ్యామల కాయకాంతి కలిత, అక్కడి నుంచి జాలువారి ఆయన శరీరం మీదకి వచ్చేటప్పటికి నీలమేఘశ్యాముడు శ్యామకాంతితో కాయకాంతి కలిత ఆ ఇంద్రనీలాగా మెరుస్తున్నాయి ఆ ముత్యాలు. ఉక్తాస్తా వరదా భవంతు భవతాం శ్రీరామ వైవాహిక,
ఆ ముత్యాలు మనకి శ్రీరాముల వారి పెళ్లిలో జరిగినటువంటి ఆ ముత్యాలు మనందరికీ శుభాన్ని కూర్చాలి అని చెప్పి ప్రార్థన అండి. అది ఆశీస్సులుగా వాడతారు ఈ శ్లోకం. ఏమన్నా తప్పుడు ఉంటే చెప్పండి గురుగారు. మీకు శుభములను కూర్చుగాక, మీకు వరాలనిచ్చేటువంటి అవుగాక. భవంతు అని కాబట్టి అక్కడ అన్నాడు అనుకోండి, మీకు భవంతు భవత మీకు శుభం కలగాలి, శుభాన్ని ఇవ్వాలి. మీకు వరప్రదములై ఉండుగాక. ఇందులో క్రియాపదం భవతు భవత్ భవతు అండి, క్రియాపదం భవతు. భవంతు 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 భవతు భవంతు భవత్ ఇది ఏ భవంతు ముక్తాస్తా వరదా భవంతు. భవంతు ఏది కర్త ఏది వరదా భవంతు అండి. కాదు ముక్త వరదాహ వరదా భవంతు. ముక్తాహ వరదా భవంతు. ముక్తాహన ముఖ్యములు ముత్యములు అదే. అంటే అసలు విశేషం కావాలి మనకు. వరద అనేది విశేషణం. అదే వరదా ముక్తాహ ఇవన్నీ విశేషణాలు. ముక్తాహ ముక్తాహకు తాహ ముక్తాహ అటువంటి ముత్యాలు శ్రీరామ వైవాహికాహ, శ్రీరాముని యొక్క వివాహానికి సంబంధించిన నీలకాంతిలో అతను ఉంటాడు కనుక ఒక్కొక్క పోసినటువంటివి ఒక్కొక్క కలర్ అవి వరదాహ భవంతు. ఎవరికి? భవతాం. భవతాం అంటే మీకు. భవశబ్దం యొక్క మీకు అని బహువచనం అంటే అందరికి మీ అందరికి. బహువచనం. అవి ఎట్లాంటివి అంటే రాగాయితా, పద్మరాగాయిత, పద్మరాగము చేయబడినవి. రాగాయితం అంటే పద్మరాగముల వలె కావించబడినవి అని అర్థం. పద్మరాగములు ఎట్లా ఉంటాయంటే తెల్లగా ఉంటాయి కనుక ఎట్లా ఎప్పుడు అంటే కమలాంజలి పుట్టి అట్లా ఉన్నాయి. ఎవరి యొక్క పద్మరాగములు ఎరుపుగా ఉంటాయండి. జానకి ఎర్రగా ఉందంట. కమల అంటే తామరపు ఎరుపుగానే ఉంటుంది, ఎర్రగానే ఉంటుంది కదా. కాబట్టి కమలాంజలి అమ్మవారి చేతులు అలా ఉన్నాయి జోడించినప్పుడు. ఇప్పుడు 2 చేతులు జోడించి పట్టుకుంటారు కదా మోసినప్పుడు, అది జోడించి పెట్టి అంజలి అని అన్నారు. అంతేనండి. అంతే. అయితే తర్వాత ఇంకా ఎట్లాంటివి? కుంద ప్రసూనాయితాహ, కుంద ప్రసూనాయితాహ అన్నమాట. ముందు విశేషణ తీసుకుంటే అసలు విశేషణ ఏంటంటే కుంద ప్రసూనాయితములు. కుందములో ప్రసూనముల వలె చేయబడ్డాయి. ఎట్లాంటి ప్రకాశించేటువంటి కుంద ప్రసూనం లాగా ఉన్నాయి. ఎక్కడ? మస్తకే. ఎవరి యొక్క? రాఘవుడి యొక్క మస్తకే. మీద పడలే ఉంచబడినవి. నెస్తాహ మస్తకే. అక్కడ తర్వాత కాదండి, మస్తకే పడేలోగా అక్కడ ఉంచబడినప్పుడు అంటే ఆమె చేతులతో వదిలిపెట్టేస్తే అవి మధ్యలో వచ్చినటువంటి రంగు, మధ్యలో వాటికి ఉన్నటువంటి సహజమైనటువంటి వర్ణం వస్తుంది. అవి కుంద ప్రసూనాలు. మొల్లల వలె తెల్లగా ఉంటాయి. అంటే వాటి ఒరిజినల్ కలర్ అది. ఎప్పుడైతే అమ్మవారి చేతిలో ఉన్నప్పుడు పద్మరాగాలుగా ఉన్నటువంటివి అవి ఎప్పుడైతే చేతుల్లోంచి వదిలివేయబడ్డాయో వాటి యొక్క సహజమైనటువంటి వర్ణం కనిపిస్తుంది. ముత్యాలు కదా, ముత్యాలు తెల్లగా ఉంటాయి కనుక తెల్లగా ఉంటాయి. అవి ఎప్పుడైతే ఈయన ఒంటి మీద పడ్డాయో కాయకాంత కలితాహ, అవి ఏమవుతాయి? నీలం రంగులోకి మారుతాయి. శ్యామల కాయకాంతి కలితాహ జారినవై శరీరం మీద జారడం వల్ల శరీరం యొక్క వర్ణము వాటికి ఆపాదింపబడింది. అంటే రాగాయిత తర్వాత నెస్తాహ. నెస్తా అంటే ఉంచబడిన, పడుతున్నప్పుడు అని కాదండి, ఉంచబడినప్పుడే తెల్లగా కనిపిస్తాయి. ఎందుకంటే తెల్లగడ్డ కానొస్తాయండి.
ఎందుకంటే అదే అండి, ఆయన తల బ్యాక్గ్రౌండ్ లో లేదు, మనం చూసేవాడు. అది జుట్టు కనబడిందా అండి? ఆయన కనకవారు జుట్టు కనబడిందా అండి? శ్రీరాములు వారి జుట్టు కనబడిందా? ఒక్క నిమిషం. న్యస్త అంటే చెప్తాను. మనం చాలా ఎలా మనం చూసేటప్పుడు ఒక మనిషి తలని చూసేటప్పుడు జుట్టు బ్యాక్గ్రౌండ్ లో ఉండదు. ఏదైనా ఒక తల మీద ఒకటి పెట్టారనుకోండి, గాజు ఇది పెట్టారనుకోండి, జుట్టు బ్యాక్గ్రౌండ్ లో ఉండదు. ఒంటి మీద జారేటప్పుడు బ్యాక్గ్రౌండ్ లో ఉంటుంది ఆ శరీరం. ఆయన జాగ్రత్తగానే రాశారు. మనం ఎంత నల్లని జుట్టు వాడు మీద పువ్వులు వేసినా తెల్లగానే కనిపిస్తాయి, న్యస్తాహ ముత్యాలు వేసిన. జారబడినటువంటివై అయినాక అప్పుడు ఈ విధంగా అయినాయి. ఇది జారబడినవి. న్యస్తాహ పెట్టాకే ఉంచబడినవి, ఉంచబడినవై. మళ్ళా స్రస్తాహ జారబడినవై, నల్లని రాముని జారబడినవి మళ్ళా అటువంటి అవి ముత్యాలు. జారుతున్నప్పుడు వాటి వెనుక ఇతని నీలదేహం ఉంది. మన చూపుకి, ఈ నీలదేహానికి మన చూపుకి మధ్యలో ఈ ముత్యాలు ఉన్నాయి కాబట్టి నల్లగా కనిపిస్తున్నాయి. అంటే అర్థాన్ని తీసుకుంటే ఇట్లా మనం ఎప్పుడైనా మన చూపు అవతల ఉండేటటువంటి బ్యాక్గ్రౌండ్, మధ్యలో ఉన్న ముత్యాల యొక్క వర్ణము మారడమే ఇక్కడ చెప్పించేది అంతా కూడా. అవునండి. పద్మరాగాలుగా కనబడటానికి కూడా కారణము అవి ముత్యాలే. అయినప్పటికీ అమ్మవారి చేతులు అరుణవర్ణంలో ఉన్నవి కాబట్టి అంజలిలా ఉండడం వల్ల అంజలి తల పుటే, ఇలా ఉంది. అంజలి పుటే అన్నాడు కదా, పుటాకారంలో పుటంగా ఉండవు. పుటాకారం అంటే ఇది, పుటాకారంగా ఉన్నవి కాబట్టి అక్కడ కాబట్టి అలా ఆ కనిపించేది. చేతుల్లో ఉన్నటువంటివి పద్మరాగాయుతాలు, పద్మరాగములుగా మార్చబడినవి, అంటే పద్మరాగాయలుగా చెప్పబడుతున్నవి. అక్కడి నుంచి ఎప్పుడైతే న్యస్త అన్నప్పుడు మీరు అలా ఆమె పెట్టదు, పోస్తుంది. ఒకటి ఆలోచించండి మీరు. కానీ న్యస్త అంటే అర్థం ఏమిటండి? న్యస్త అంటే ఉంచడం అనే, కానీ అంతే, ఉంచబడినటువంటి. అయ్యా, ఆ ఉంచడం అంటే ఏమిటి? ఆమె ఇలా కుప్ప పెట్టదు, చేతిలో అలా ఉంచుకోవడం. వదిలేస్తుంది. అలా వదిలేసినప్పుడు ఆ గ్యాప్ లో వాటి యొక్క సహజమైనటువంటి వర్ణము వస్తుంది. అది కుంద ప్రసవనాలు. ఎప్పుడైతే ఆయన మీద పడ్డాయో అప్పుడు అవి నీలవర్ణంలోకి మారుతాయి. ఇక్కడ ఇది మనం కావాల్సింది. 3 రకాలుగా రంగులు మారడం, ముత్యాలు ఎందుకు మారుతున్నాయి అంటే, ఆమె చేతుల్లో ఉన్నప్పుడేమో ఒక రంగు వచ్చింది, మధ్యలో ఖాళీగా ఉన్నప్పుడు ఒక రంగు, మళ్ళీ ఈయన ఒంటి మీద పడ్డప్పుడు మరొక రంగు. ఇది దీని యొక్క భావం. అయితే అది సరే. ఇక్కడ న్యస్త అనే పదాన్ని ఏ రకంగా వాడుకున్నారు అనేదాన్ని నేను అంతగా అంత సంస్కృత పాండితుడిని కాను కాబట్టి నాకు తెలియదు. కాకపోతే న్యస్త అంటే ఉంచుట అనే అర్థమే. కానీ ఉంచడం అంటే ఇక్కడ మీరు తలబరాలు పోసేటప్పుడు ఉంచడం అంటే అలా కుప్పగా పోయారు కదా, అలా వదిలేస్తారు. ఆ వదిలేసిన గ్యాప్ లో ఉండేటటువంటి వర్ణం అది కుంద ప్రసూనాయి. దీంట్లో అయితే మార్పు లేదు. ఎందుకంటే అక్కడ వర్ణం రావాలి, అక్కడ కుంద ప్రసూనాలుగా రావాలి. ఆయన తల మీద పడ్డ తర్వాత, ఆయన ఒంటి మీద పడ్డ తర్వాత అవి కుంద ప్రసూనాలు కాలేవు, అవి ఖచ్చితంగా నీలములవుతాయి. ఇది అలాంటి ముత్యాలు మనల్ని, మిమ్మల్ని అనుగ్రహించుగాక అనేది. అవి ఎలా కనిపిస్తున్నాయి అన్నది మన వ్యూయింగ్ యాంగిల్ ని బట్టి ఉంటుందండి. ఈ సబ్జెక్ట్ నాకు ఈ మాఘంలో అక్కడికి వస్తుంది. మీరే సబ్జెక్టు, మీరేం మాట్లాడడం లేదు. 11:56 దాకా ఉన్నాయి కనుక కాసేపు టైం పాస్. ఎవరు మాట్లాడలేదు. తాటికొండ నేను కూడా మాట్లాడలేదు. ఎందుకంటే రేపటికి అదే వాడతాడు కానీ దాని గురించి మాట్లాడతాడు. నేను కూడా మాట్లాడలేదు. చెప్పండి. నేను కూడా మాట్లాడలేదు అంత ఎక్కువ అనవసరం అని. అవసరం నిజమే, కానీ మూడు ఆ వర్ణాలను 3 వర్ణాలను విడివిడిగా చూపించాలి. భావం కావాల్సిందే. భావం కంటే మనం ప్రధానంగా శబ్దం యొక్క అర్థాలు అనేది మనం చూద్దాం ఎక్కువ. భావం కూడా తోడుగా ఉండని. తర్వాత యస్యాం బ్రాహ్మణ పుంగవైరనుదినం సుస్నాతలిప్తాంగకై గాయత్రీ శృతిరావసుస్వరగళైర్ దత్తాంజలిర్భాస్కరః స్నాత్వా క్షాళితరశ్మిభిర్నరహరిం సంద్రష్టుకామో ముదా నిద్రాముద్రిత పద్మమున్నయతి యస్సంసేవనాయ ప్రభుం. ఇది ధనుపుర వర్ణంలోని ఒక శ్లోకం.
దీన్ని మీకే అప్పచెప్తున్నాను. అవును వారు చెప్తారా? నా దగ్గర లేదండి ఆ శ్లోకం. ఆ శ్లోకం నా దగ్గరది. అది మీకు ఎక్కడా కనబడదు. అది ఎక్కడా కనబడదు శ్లోకం అది. నేను ప్రయత్నం చేస్తాను. చేయండి. యస్యాం బ్రాహ్మణ అంటే మామూలుగా చెప్తాను ఉన్న శ్లోకాన్ని, దానికి తాత్పర్యాన్ని చెప్తాను. మీకు ఎప్పటికి కూడా గుర్తుంచుకోండి. బ్రాహ్మణులు గోదావరి నదిలో శివకుమార్ గారు తాడికొండవారు అయ్యా శ్లోకం ఎప్పుడు తీసుకున్నా 4వ పాదంచి ముందు చూసుకోవాలి. చూసుకుంటే దాని యొక్క అంటారుగా తీగ లాగితే డొంక తగులుతుంది అని అర్థం. తీగలాగా కింద ఉంటుంది, అక్కడ తాగితే కానీ మీద వస్తుంది. కనుక ముందు 4వ పాదంలో ఏం చెప్పారో చూస్తే దాని పట్ల మీద అని మనకు అర్థమవుతాయి. లేకపోతే నాకు అర్థం కాదు, మనం సందర్భం కన్ఫ్యూజ్ అవుతాం. అవును. బ్రాహ్మీ ముహూర్తం అనే చెప్తున్నది. నిద్రా ముద్రిత పద్మమున్నజతి ఉదయమే సంసేవనాయ ప్రభుం ఉదయమే సేవించడానికి బ్రాహ్మణోత్తములు స్నానం గోదావరి నదిలో స్నానం చేసి ముందు ఇక్కడ చెప్పండి, ఈ వాక్యం చెప్పండి. యహ సంసేవనాయ ప్రభుం అది చెప్పు. యహ సంసేవనాయ ప్రభుం. యహ అంటే ఎవరైతే సంసేవనాయ అంటే సేవించుట కొరకు ఎవరిని ప్రభుం ఇక్కడ ద్వితీయలో చెప్పబడింది. ప్రభుం అంటే ప్రభువును. ప్రభువు ఏమిటి సంగతి తర్వాత వస్తారు. దేంట్లోకి వచ్చారు. స్నాత్వా క్షాళిత, ఇది క్షాళిత రశ్మిభిర్ నిద్రాముద్రిత చెప్పరా? నిద్రాముద్రిత పద్మం ఎక్కడ ఉన్నది? నిద్రాముద్రితం అంటే ఉదయమే ఉన్నయతి ఉంది. ఉన్నయతి అంటే ఏంటి? నయతి ఉంచబడి. నయతి అంటే తీసుకోవడం, ఉన్నది అంటే లేపడం. ఉన్నయతి లేపడం. నేను లేపుతున్నారు నిద్రాముద్రిత పద్మం ఉన్నటువంటి స్వామిని ఉదయం పద్మం పద్మమయ్యా. రాత్రిపూట పడుకొని ఉంటుంది. పద్మం ఉన్నది. ఎప్పుడైతే సూర్యుడు వచ్చాడో ఉన్నయతి. నిద్రాముద్రితంగా ఉన్నటువంటి పద్మము ఉన్నయతి. ఎందుకు వెళ్ళింది ఉన్నయతి? ఎందుకైంది ఉన్నది? ప్రభువుని సేవించడానికి. అది ఇక్కడికి అయిపోయింది వాక్యం. అర్థమైందా? నిద్రాముద్రిత పద్మము నయతి ఉన్నయతి యహ సంసేవనాయ ప్రభుం. అంటే ఎవరు? భాస్కర. అంటే ఎవరు? అది అదే మనం చెప్పుకున్నది మొదలు. యహ భాస్కరుడు. స్నాత్వా క్షాళిత రశ్మిభిర్ నరహరిం సందృష్టు కామో ముదా. అట్లా కాదు, ఇప్పుడు పైనుంచి రావచ్చు, మరీ కింద నుంచి పోసం పని లేదు. ఇక్కడ చెప్పండి. బ్రాహ్మణ పుంగవై అనుదినం సుస్నాతలిప్తాంగకై. ఎట్లా అయితే నిత్యకృత్యంలో బ్రాహ్మణ పుంగవులు అనుదినం చేసే స్నాన సంధ్యావందనాది క్రియలు చేస్తూ గాయత్రి లిప్తాంగకై. ఆ పదాలకు అర్థం చెప్పయ్యా. నువ్వు బ్రాహ్మణులు స్నానం చేస్తారు, సంధ్యావందనం చేస్తారు, ఇదంతా మనకు తెలుసు. మీరు బ్రాహ్మణే ఎట్లా చేస్తారు? సుస్నాత మంచి లిప్తాంగకై. ఆచమనం ఆచమనమా? పెట్టుకున్న విభూతితో లేపనం చేసుకున్నవాళ్ళు లిప్తాంగకై. గాయత్రి మంత్రం అనుదినం బ్రాహ్మణ పుంగవులు మళ్ళీ ఆడవాళ్ళు గారు. అవునవును, అది చెప్పండి మరి. అంటే తెలిసిన వాడే కదా అని చెప్పి అంతా తెలిసిన కాదు అంటే చెప్పొద్దు. పదం చూడండి. యస్యాం బ్రాహ్మణ పుంగవై అనుదినం. వైరి కాదు, వైర కాదు, అది వైరి కాదు. బ్రాహ్మణ పుంగవై సుస్నాతలిప్తాంగకై. గాయత్రి శృతిరావసుస్వరగలైర్
దత్తాంజలిర్ భాస్కర అర్ఘ్యం వదిలిపెట్టడమే గాయత్రి జపం చేయడం అని. గాయత్రి జపం చేయడము, దత్తాంజలి భాస్కరునికి అర్ఘ్యం వదలడం. అంజలి అన్న నమస్కారం అంటే నమస్కారం. నమస్కారమే, నమస్కారం చేయడం. ఏది గాయత్రి మంత్రం సుస్వరంగా చెప్పడం జరుగుతున్నది. నాత్వాక్షాళిత లక్ష్మిధర్ నరహరిన్ సందృష్టు కామ. వాళ్ళు కూడా ధర్మపురి ఈశ్వరుణ్ణి చూడడానికి వాళ్ళు వెళుతారు అని. ఎవరు? గూఢార్థం బ్రాహ్మణ పుంగవులు దర్శనార్థం. గాయత్రి మంత్రంతో నమస్కారం చేయబడ్డటువంటి భాస్కరుడు అని అర్థం. నరహరిన్ సందృష్టు కామో ముద. నరహరిని చూడడానికి వాళ్ళు కూడా కోరికతో చూస్తున్నారు అని. భాస్కరుడు గూఢార్థం మిగతా మీరంతా చెప్పండి. అడగమారు పూరించండి. ప్రయత్నం చేశాను. ఓ, అయ్యా ఇక్కడ ఒక కంటిన్యూస్ టెన్స్ ఒకటి కనిపిస్తుంది మనకు. ఇప్పుడు ఒక్కొక్కటి జరుగుతూ ఉంటే అక్కడ ఉన్నటువంటి దాన్ని చిత్రీకరించారు, వీడియోగ్రాఫ్ చేశారు గరుడివారు. ఆ వీడియోగ్రాఫ్ లో మనకు నిద్రాముద్రిత పద్మమున్ నయతి, ఎప్పుడైతే సూర్యుడు కనిపించాడో అప్పుడు పద్మము అలా పైకి వచ్చేసింది, విచ్చుకున్నది. ఎందుకయ్యా అంటే సంసేవనాయ ప్రభుం, ప్రభువును ఆమెకి ఇష్టమైనటువంటి ప్రభు భాస్కరుడు కాబట్టి ప్రభుబాలు ప్రభోహో అనండి. ప్రభోహో యొక్క సంసేవనాయ, ప్రభువు యొక్క సంసేవనాయ, ప్రభువుని అని అర్థంతో ఇందాక చెప్పుకున్నాం, ద్వితీయలో చెప్పాం. ప్రభు యొక్క సేవ కొరకు తృతీయ షష్ఠి, షష్ఠిలో చెప్పాలంటారు. ప్రభోహో ప్రభోహో అంటే ప్రభో సేవనం. ప్రభువు యొక్క సేవ కొరకు ఉన్నది లేపుతున్నాడో, ఎవరిని నిద్రాముద్రిత పద్మ అంటే నిద్రతో నిద్రాముద్రితమైనటువంటి పద్మాన్ని లేపుతున్నాడు ఆయన, లేవు అని. ఎవరు? భాస్కర. భాస్కరుడు ఆయన ఏం చేసి స్నాత్వాక్షాడిత రశ్మిభి నరహరిన్ సందృష్ట కామ, ఆయన స్నానం చేశాడు, గోదావరిలో స్నానం చేశాడు. అంటే గోదావరిలో స్నానం చేస్తే కానీ, అంటే మేము చెప్పుకున్నాం కదా, తూర్పు దిక్కు అది ఉంటుంది, తర్వాత గోదావరి ఉంటుంది, తర్వాత ధర్మపురి పశ్చిమ దిక్కు ఉంటుంది. ఆయన ఎక్కడికి ధర్మపురి కావాలంటే ముందు గోదావరిలో స్నానం చేయాలి. చేసినాడు సూర్యుడు. కనుక స్నానం చేసేటువంటి వాడు దాంతో ఏమిటి క్షాళిత రశ్మిభి, కిరణాలు కడిగేయబడ్డటువంటి వాడైనాడు. కడిగవేయబడినటువంటి కిరణాల చేత కూడుకున్నటువంటి నరహరి కూడుకున్న దాని చేత సందృష్టకామ, ఉదా సందృష్టకామ అంటే సంతోషంతో చూడాలనుకున్న ఎవరిని? నరహరిని సందృష్టకామ, నరహరిని చూడాలనుకున్నటువంటి వాడై అని చెప్తున్నాడు. దానికంటే ముందు ఏమిటి అంటే ఎక్కడ స్నానం చేశాడు? గోదావరి. ఎట్లాంటి ఇంకా ఏమైపోయినాడు ఆయన అంటే యస్యాం, ఏ గోదావరి ఏందైతే బ్రాహ్మణ పుంగవై అనుదినాద లిప్తాంగకై, బ్రాహ్మణ పుంగవులు వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు? సుస్నాత లిప్తాంగులు. స్నాత లిప్తాంగ అనేటువంటి సమాసాల్లో వస్తుంది. అంటే రెండు విశేషణాలు, రెండు కర్మధారాలతో కూడుకుంది. అంటే స్నాత అంటే స్నానం చేశారు, లిప్త పూసుకోబడినటువంటి, లిప్త అంటేనే భస్వాన్ని పోయాలని అర్థం అనమాట. వాడు పోయబడినటువంటి శరీరం గలవారు స్నాతాలిప్తం అంటారు. స్నాతలిప్తాలు అటువంటి శరీరం ధరించినటువంటి వాళ్ళ చేత వాళ్ళు గాయత్రిని జపిస్తున్నారు. గాయత్రి శృతిరావ సుస్వర కళై, గాయత్రిని ఆ గాయత్రి యొక్క శృతి, వేదం యొక్క రావ ధ్వని చేత, సుస్వరమైనటువంటి గళముల చేత వాళ్ళు దత్త ఇవ్వబడ్డటువంటి అంజలి కలిగినటువంటి వాడు భాస్కరుడు. ఆ భాస్కరుడు ఏం చేస్తున్నాడు అంటే ఈ స్నానం చేసి లేపుతున్నాడు. అంటే వాళ్ళందరూ చేశారు, నువ్వు లేవు అని చెప్తున్నాడు అనమాట. ఆయన వాడిని ఒబ్బని, ఎందుకంటే సంధ్యానం బ్రాహ్మముహూర్తం చేయాలి. ఇది పాయింట్. అప్పుడు అంటే సూర్యోదయం కంటే సంధ్యానం ముందు చేస్తారు.
చేస్తే గాని చేయడం. నా ఆలోచన ఇది ఉండే దాంట్లో పద్మాలు కొత్తగా వచ్చినాయి. ఈ గాయత్రి జపం చేసే సమయం సూర్యోదయం కంటే ముందు. సూర్యుడు ఉదయంగా ముందే గాయత్రి జపం చేస్తే అప్పుడు సూర్యుడు లేవగానే వాళ్ళు సూర్యోపస్థ చేస్తారు. మిత్రస్య చర్షణి అని చెప్పుకుంటూ చదువుతుంటారు. కనుక సూర్యోదయం కంటే ముందే వాళ్ళు అంజలి అర్ఘ్యాలు ఇచ్చి గాయత్రి జపం చేస్తున్నారు. ఆ గాయత్రి జపాల యొక్క ధ్వనితోనే ఆయన లేచాడు. వెంబడి ఏం చేశాడు? ఆయన స్నానం చేశాడు. స్నానం స్నాత్వా ఎక్కడ? ఆ గోదావరిలో. యస్యాం మళ్ళీ అది యస్యాం ఎక్కడికి వస్తుంది. ఈ గోదావరిలో అయితే స్నానం చేశాడు. స్నానం చేసేయండి క్షాళిత రశ్మి, వాటి యొక్క కిరణాలు, కడిగేయబడ్డటువంటి కిరణాలు గినటువంటి వాడి ఆయన నరహరికి అప్పుడు లేవగానే స్నానం అయిపోయింది కదా, వెంబడి పూజ చేసుకోవాలి. దేవుడికి సూర్యుని నరహరిని దర్శించుకోవాలి. కనుక నరహరిని దర్శించుకోవాలనే కోరికతో కూడుకున్నటువంటి వాడై అతడు నిద్రాముద్రిత వెంబడి అనేది పద్మాన్ని లేపాడు. రెండు రకాలుగా. పద్మ అంటే పద్మానికి సూర్యుడికి బంధుత్వం అనేది ఒకటి. రెండవది ఏంటంటే పూజలు చేయాలంటే పద్మ కమలాలు తెచ్చుకోవాలి కదా, కమలాలు తీసుకురావడానికి కొరకు అయింది అని ఒక అర్థం. కమలాన్ని తీసుకురావడానికి లేపాడు, లేదా ఆమెను తనబడి తనను లే అని చెప్పి ఆమె లేపుతున్నాడు, భార్యను లేపుతున్నాడు అని అర్థం. లేపుతూ తాను నిద్రాముద్ర లేపుతున్నాడు ఆయనే అన్నాడు అని విధంగా అప్పుడు లేస్తున్నాడు. సూర్యుడిని పద్మ ప్రబోధకుడు అంటారు కదా. పద్మ ప్రబోధాయ మార్తాండాయ కావచ్చు. నేను ఆ పదం వినకున్నా. ఇది నేను రాసిన శ్లోకం అండి, చావలి వారు. అవునండి, నేను ఆదిత్యలో చెప్పాను. నేను అనేది ఏంటంటే మీకు శ్లోకం వెతికి దొరకలేదు అంటున్నారు కదా, ఇది నా దగ్గరే మీకు ఎక్కడ దొరుకుతుంది? ప్రపంచం దొరకదు, మన దగ్గరే ఇప్పుడే వెలుగు చూస్తున్నాను. ఒకసారి పోస్ట్ చేయండి గ్రూప్ లో. ఇప్పుడు చేసే కదా. చేశారా? నేను చూడలేదండి అయితే. ఇవాళ పోస్ట్ లో ఉంది. మీరు నేను కొంచెం గందరగోళంలో పడింది కదా నాది. వాడి పోస్ట్ లో మీరు వాడి పోస్ట్ చూడవచ్చు కదా. దనికొండ వారికి నచ్చనటువంటి ఒక అంశం ఏంటంటే నా చర్చ ఎప్పుడు కూడా ఆయనకు నచ్చదు. ఇక్కడ గాయత్రి శృతిరావ సుస్వరగళై దత్తాంజలి భాస్కర అన్నారు. అంటే గాయత్రి మంత్రాన్ని పైకి చదవద్దు అని కదా చెప్పింది. మరి ఇక్కడ ఎలాగా శృతి స్వరంతో ఎలా చదివారు పైకి బ్రాహ్మణులు అనేది నా సందేహం. దనికొండ వారికి ఎందుకంటే గాయత్రి మంత్రం చేస్తున్నా, తర్పణం ఇస్తున్నా, మిత్రస్య చర్షణే ధృత శ్రవో దేవస్య సానసిం అన్నా గాని అవన్నీ మౌనంగా చేయమనే చెప్తారు. వేదం చెప్పవచ్చు. ఒక గాయత్రి మంత్రాన్ని మాత్రమే జపం మాత్రమే చేసుకున్నాడు. మననాత్రాయతేది మంత్రం ఒకటే గాయత్రి. శృతి అంటే తర్వాత వేదమే. గాయత్రి శృతి అన్నమాట. శృతి అంటే వేదం యొక్క ధ్వనులు. వేదం మంత్రాన్ని మాత్రం లేదు, వేదాన్ని చెప్పడమే. దాంట్లో కూడా ఒకసారి చెప్పాను, వేద మంత్రాలతో మనం చెప్పుకున్నాం కదా. తర్పణం అయిన తర్వాత గట్టిగా చదవచ్చు అంటారు. ఘోష అంటారు కదా. సావిత్రి నావాహయామి అవి పెద్దగా చదవద్దనే కదా అయ్యా. గాయత్రి ఒకటి మౌనం మంత్రం మాత్రమే. అదేం లేదు. గాయత్రి ఒకటి మౌనం, సావిత్రి వేరే, గాయత్రి వేరే, సరస్వతి వేరే కాదు. ఇవి మూడు ఆ త్రిసంధ్యల్లో ఉండే రూపాలు. అది వేరే చర్చ. ఇప్పుడు అందుకే నేను అనేది దనికొండ వారికి నచ్చని విషయం ఏంటంటే మనం చర్చకు పెడితే ఇలా పొడిగిస్తూ ఉన్నారు. అంటే మనం వ్యాకరణ వరకే తీసుకుందాం కానీ అది కాదు కవిత. ఎందుకంటే పోనీ ఓపెన్ చేద్దాం. గాయత్రి బదులు ప్రణవనాదం అంటే సరిపోతుంది, అది చేయొచ్చు. కానీ ఇక్కడ సందర్భం అది కాదే. ఇక్కడ సందర్భం గాయత్రి కాబట్టి ఒకటి ఆలోచించండి. గాయత్రి శృతిరావ సుస్వర గళైర్ దత్తాంజలిర్ భాస్కర అన్నటువంటి దాంట్లో ఈ శృతిరావము సుస్వర గళములతో అంజలి ఇవ్వడం అనేటటువంటి దాన్ని ఇది పైకి వినబడినటువంటి స్థితిలో ఉంచితే భాగ్యమో అని నాకు.
ఉమ్. రైట్, కంటిన్యూ కానివ్వండి అయ్యా. ఓంకార శృతి రావ అని అర్థం సరిపోతుంది. ఇంకా మీద ఏదైనా కావచ్చు. ఇప్పుడు వారు చెప్పినట్టు నమ ప్రాచ్య దిశేయాశ్చ దేవత ఏతస్యాం ప్రతివసంతి ఏతాభ్య నమో నమః అని అవన్నీ కూడా పెద్దగా చదవచ్చు, ఇబ్బంది లేదు. దాన్ని మనం కాదు. అదే తీసుకోండి, ఈ శ్లోకంలో అదే తీసుకోండి. స్వర గలై ఇద్దరు ముగ్గురు కలిసి చేసుకుంటున్నారు అక్కడ సంధ్యావందనం. ఇద్దరు ముగ్గురు కలిసి అసలు చేయరు, ఎవరిది వాడితే. శర్మ గారు నేను చూశానండి, గాయత్రి చదువుతూ హోమం చేయించారు. పైకి చదువుతూ హోమం చేయించారు. అయితే ఒకటండి, గాయత్రి మంత్రాన్ని ఒకటి నేను అనుకున్నది ఏమిటంటే జపం సమయంలో మాత్రమే మౌనంగా ఉండాలి. అంతే అంతే. గాయత్రి చదువుతూ హోమం చేయించారు. ఇప్పుడు గాయత్రి అర్ఘ్యాలు ఇస్తున్నారు కదా, అదే అదే అర్ఘ్యాలు ఇచ్చేటప్పుడు చదవచ్చేమో నేను అంటున్నాను. ఎట్లా అదే అదే అట్లా నైవేద్యం పెట్టినప్పుడు చెప్తారు, నైవేద్యం పెట్టినప్పుడు పైకే చెప్తారు కదా. ఒకటే ఇప్పుడు మన వేదంలో కూడా మేము చెప్పేటప్పుడు నారాయణలో వస్తుంది, ఓమిత్యేకాక్షరం వస్తుంది అంట. వచ్చినప్పుడు గాయత్రి మంత్రం దగ్గరకు వచ్చిన సైలెంట్ అయిపోతాం. అది మాత్రం మీకు వదిలేస్తాం మేము. మళ్ళీ దాదాపు ఒక 15 నుంచి 20 మంది పిల్లలకు సంధ్యావందనం నేర్పిస్తాం. సైలెంట్ అయిపోతారు, మౌనంగా చెప్పి తర్వాత ఆ గాయత్రి మంత్రం తర్వాత మళ్ళీ వేదం మిగతా కంటిన్యూ చెప్తుంటారు. అది సరైన పద్ధతి. అదే గాయత్రి మంత్రం రాగానే ఆపేస్తాం, మీ తండ్రి చెప్పింది చేసుకోవడానికి. నారాయణ ఉపనిషత్తులో ఓమిత్యేకాక్షరం వస్తుంది. నారాయణంలోదే అది. నారాయణ ఓమిత్యేకాక్షరం వచ్చినప్పుడు అంటే మనం దేవాలయంలో చెప్తుంటాం, చెప్పే సమయంలో అక్కడికి వచ్చేది మాత్రం సైలెంట్ అయిపోయి తర్వాత మిగతా ఆ తర్వాత ఎత్తుంటారు అన్నమాట. అది అంటే కవిగా నేను రాసేమో మీరు చెప్పిన ప్రకారం నేను ఆలోచించకపోవచ్చు. మొత్తానికి అది ఇక్కడ కాసేందంటే ఆ వేదాంతోనే దానితోని గాయత్రి మంత్రం ఒకటి మౌనం, మిగతా అన్ని బయటకు ప్రకాశం చెప్పవలసిందే. దాంతో లేస్తున్నాడు ఆయన అనే విధంగా శృతిరావతం చేత కూడా లేస్తున్నాడు. దత్తాంజలి నుండి భాస్కరుడు మనకు వెంకటేశ్వర స్వామి సుప్రభాతంలో కూడా ఈ రవములు ఇలా ఉన్నవి బ్రాహ్మణుల మంత్రాలతోటి అయ్యా నేను ధ్యానిస్తున్నారు అని చెప్పి ఉన్నది, దాన్ని కాదనటంలే. నేను గాయత్రి అనే పదం గురించి మాట్లాడినప్పుడే మనం ఈ సమస్య వస్తుంది, కానీ మిగతా అది ఏదైనా ఆయన్ను స్తుతించడానికి అన్ని రకాల అంజలి అనే పదానికి మనం అంటే అర్ఘ్యాలు అనే అర్థం వస్తుంది కనుక గాయత్రి పదం అక్కడ అవసరం ఉన్నది. పైన భాస్కరుడు కాబట్టి మీరు మౌనంగా చేసినా వినిపిస్తుంది. అవును, అదే కదా మరి చెప్పేది. నేను చెప్పేది ఆయనకు మౌనంగానే చేయాలని. సరే, సంతోషం. సమయం కూడా దాటిపోయింది. సమయం అయిపోయిందండి. నేను ఒక వీడియోలు పంపించానండి, అందరు చూసే ఉంటారు. బహుపాత్ర ఒక కన్నడ అమ్మాయి చూసారా సమూహంలో? చూసాం కానీ నేను ఓపెన్ చేసి చూడలేదు. ఇది ఎంత అద్భుతం ఏంటంటే మన సంస్కృత పాఠానికి సంబంధించింది. இந்த கேரக்டர்ஸ் வந்து தசரதா, கைகேயி, அப்புறமா மந்த்ரா. శ్యామ సుందర కేవలం కౌసల్యాలో తన మాత అహమపి తవ మాతా ఏవ భరతస్యాపేక్షయా త్వమి మమ ప్రియ పుత్రః త్వమేవ రాజః అయి రాణి చింతయతు కించి యది భరతః యువరాజः భవతి తర్हि అద్భుతం వర్తతే. ఇది ఇలా నడుస్తుంది. మనకు సమూహంలో పంపించాను. మనకు సంస్కృత పాఠానికి సంబంధించినటువంటి అంశం కాబట్టి అందరూ ఒకసారి చూడు. ఎంత చక్కటి వాక్యాలు, చిన్న చిన్న వాక్యాలు, పెద్ద గంభీరమైనటువంటి సంక్లిష్టమైనటువంటి వాక్యాలు లేకుండా చిన్న చిన్న వాక్యాలతోటి దశరథుడు, కైకేయి, మంథర, దశరథుడు ముగ్గురి యొక్క ఆ బహుపాత్ర నిర్వహణ అద్భుతంగా చేసింది అమ్మాయి హంసిక. అది మన దాంట్లో పెట్టాను, ఒకసారి చూసి దాని మీద కామెంట్స్.
థ్యాంక్ యూ. కామెంట్లు ఏమొద్దు, ఎందుకంటే దీంట్లో మనం కేవలం పాఠం ఏమవుతుంది అనుభవిస్తే చాలు. అదే మీరు మీకు భిన్నంగా ఉన్నట్టు ఏమవుతుంది, ఎందుకంటే మనకి ఇది రెఫరెన్స్ లాగా అట్లానే ఉండాలని చెప్పి ఎక్కువైతే మన పాఠాలు మనకు దొరకవు. అవునండి, అది సంస్కృతానికి సంబంధించింది కాబట్టి పెట్టాను. మీరు పెట్టింది కరెక్టే, నేను కాదంటే నువ్వు ముస్లిం మీద మీరు పెట్టేది బాగానే ఉంది, అట్లానే కేవలం ఆ విషయం ముస్లిం మంది విషయాలే పెట్టమంటున్నాను. అంతే, దాని మీద అభిప్రాయాలు వద్దు అంటున్నారు. వద్దులేండి. మిగతా మీరు ఇంకేమైనా సుఖ సంబంధించి పెట్టండి, వద్దంటలేదు. ధన్యవాదాలు. ఓకే, అట్లానే మనం ఇంకేమైనా కూడా మనం తీసుకోవచ్చు, అవి అవసరం ఉన్నటువంటివి కదా అనుకుంటున్నాను. అందులో ఏమైనా అంటే అనవసరం నేను తీసేస్తున్నాను అంటే సార్ అందరు ఎక్కువ మీద లేట్ అయితే తీసుకురాదు, కానీ అవన్నీ జనరల్గా కాకుండా వారు పెట్టినటువంటి అవి కూడా తీసేస్తున్నాయి. ఏది పాఠం మన అయిపోయింది, ఇప్పుడు జూమ్ అయిపోయింది, దాని తర్వాత దీని అవసరం మన రేపు మాకు అవసరం లేదు, మన జూమ్ కార్యక్రమం గురించి పెట్టేటండి అవన్నీ తీసేస్తున్నాం, మనకు అవసరం లేదు. ఇవాళ వరకే దాని అవసరం, పోస్టుకు ఇవాళ కలవడానికి అడ్రస్ ఇవ్వడం, ఐడి వాడకు, అట్లా మీరు నమస్కారం ఇవన్నీ పెట్టేటువంటివి కూడా తీసేస్తున్నాం, ఎందుకంటే మనకు ఇప్పుడు అవసరం లేదని. సరేనండి, వెరీ గుడ్, ధన్యవాదాలు, శుభరాత్రి. స్వస్తి ప్రజాభి పరిపాలయంతాం న్యాయేన మార్గేణ గోబ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి. అందరికీ శుభరాత్రి. ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదములండి. నేను చేస్తున్నాను.